Andhra Pradesh. It's a state located in the south of Indian Peninsula. It's a state where nature and human ingenuity come together in perfect harmony. With its varied landscapes, it's a home to a thriving agriculture ecosystem shaped by its people and their traditions. The coastal plains, nurtured by the Krishna and Godavari rivers, produce the state's lifeblood, which is rice. Known as the rice bowl of India, these lands rely on intricate irrigation systems to sustain their abundance. Beyond the plains lies the majestic Eastern Ghats, where terraced farms climb the slopes, producing crops like coffee, spices, and millets. Here, farming is as much an art as it's a way of life. In the dry zones of Rayalaseema, resilience takes root. Groundnut, cotton, and pulses flourish under the unforgiving sun. A testament to the determination of the farmers and the tools that empower them. In Andhra Pradesh, every field tells a story of perseverance. From the mighty rivers to the rugged hills and resilient plains, this land feeds millions while holding onto its roots. As we journey through its farms, we celebrate the beauty of tradition and the promise of progress. The true power of any machine lies in how it transforms the lives of those who use it. But don't just take our word for it. Let's hear from the heart of the fields, the farmers themselves. నమస్తే అండి, నా పేరు కిషోర్ అండి. బానాఫర్ కంపెనీ నుంచి రీజనల్ మేనేజర్ నేను. మీరు ఇక్కడ ఏంటండి మీరు? సార్ నా పేరు రామకృష్ణ సార్. మాది సరిపల్లి విలేజ్, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం సార్. మాది ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మా తాతల దగ్గర నుంచి ఇదే ఊరు సార్. మాది తాతలు తండ్రులు మేము, నెక్స్ట్ జనరేషన్ కూడా మా పూర్వుల నుంచి ఇక్కడే సార్ సరిపల్లి. ఈ మా ఇంజిన్ ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారండి మీరు? నేను 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను సార్. బోను హోపర్ అనేది తీసుకున్నాను. మాకు మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేస్తే నేను తీసుకోవడం జరిగింది. ఇంజిన్ పరంగా కంఫర్ట్ అంతా నాకు చాలా సూపర్గా అనిపిస్తుంది సార్. అంటే మీరు ఒక్కలే చేస్తారా వ్యవసాయం, లేకపోతే మీ ఫ్యామిలీ కూడా మీతో పాటు కలిసి? మొత్తం సార్, ఫ్యామిలీ మొత్తం మేము 6 ఉన్నాం. 6 కూడా వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం మీద జీవిస్తుంటాం సార్. నెక్స్ట్ మీ జనరేషన్ కూడా ఇదే వ్యవసాయంలో దింపుదామనా, లేదంటే ఎట్లా సార్? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్స్ బట్టి మనం చదువుకుంటున్నారు సార్ పిల్లలు. ఆధునీకరిస్తూ మన ఇప్పుడు వెళ్తున్నటువంటి జనరేషన్కి అత్యధిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వ్యవసాయ రంగంలో ముందుకెళ్లాలని ప్రభుత్వాలు నిర్దేశిస్తే సబ్సిడీలు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా సార్. వాటి ద్వారా వ్యవసాయ రంగానికి అభివృద్ధి ఉంది అంటే పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా అందులోకి వెళ్తారు సార్. వాళ్ళని కూడా వ్యవసాయ రంగంలో ఫార్మింగ్ కంపల్సరీ చేపిస్తారు ఉపయోగించుకుంటూ. ఈ ఊర్లో ఏంటి సార్ స్పెషల్ ఏంటండి? ఈ ఊర్లో మా ఊరికి వచ్చేసి సరిపల్లి విలేజ్ లో స్వయంభూ అనే శివాలయం ఉంటుంది సార్. చాలా విశాలంగా ఉంటుంది. టెంపుల్ కూడా ప్రసిద్ధి చెందింది సార్. ఈ చుట్టుపక్కల అంటే ఈ మండలంలో కూడా, ఈ జిల్లాలో కూడా ఈ స్వయంభూ శివాలయం అనేది చాలా ప్రసిద్ధి చెందింది సార్. చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా దర్శనాలకు వస్తూ ఉంటారు సార్ ఇక్కడికి. ఎంతమంది వాడుతున్నారు సార్ మా పంపు ఇది? ఇప్పుడు మా విలేజ్ కి వచ్చేసరికి ఒక 7 మెంబర్స్ దగ్గర వాడుతున్నాం సార్. చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. నేను కూడా వాడుతున్నాను కాబట్టి నా వరకు కూడా కంఫర్ట్ గా చాలా బాగుంది సార్. పర్ఫార్మెన్స్ కానీ అన్ని విధాలుగా మాకు కంఫర్ట్ గా ఉంది. మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంది సార్. మీరు ఎవరికైనా రిఫర్ చేయమన్నా చేస్తారా? డెఫినెట్ గా సార్. నేనైతే దీన్ని తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు గడుస్తుంది సార్. నా సజెషన్ అయితే మన రైతుకి మన వ్యవసాయానికి అనుసంధానం చేసుకోవడానికి తేలికపాటి మిషను, అలాగే మనకి పెట్రోల్ ద్వారా ఇప్పుడు ఆధునికంగా పెట్రోల్ వాడుతున్నాం. ఇంతకుముందు కిరసనాయిల్ వాడేవారు. పెట్రోల్ కూడా ఆదా చేస్తూ నీరుని ఎక్కువగా మనకి పంప్ చేస్తుంది సార్ మిషన్. చాలా బాగుంది సార్. సార్ ఇక్కడ మేజర్ గా ఏ క్రాప్స్ ఉంటాయి సార్? ఇక్కడ మీరు ఏమేమి పండిస్తూ ఉంటారు సార్? మేము ఎక్కువ అయితే మా రైతులందరూ కూడా వ్యవసాయం వచ్చేసి వరి సాన్యమే సార్. వరి ఎక్కువ పండిస్తుంటాం. వరి జూలైలో వేసి మళ్ళీ డిసెంబర్ కల్లా తీస్తాం సార్. డిసెంబర్లో మళ్ళీ మినువులు, పెసలు, సోలు ఇవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది పైర్ కింద సార్. ఎక్కువగా పండిస్తుంటాం. ఈ వెజిటేబుల్ క్రాప్స్ వేస్తారు సార్. కొంతమంది వేస్తూ ఉంటారు, అవి కూడా పండిస్తుంటారు సార్. అంటే మన భూమి సారాన్ని బట్టి వేస్తూ ఉంటారు సార్. ఇక్కడ వ్యవసాయం పని ఏమి లేదనుకోండి, మీకు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పింది డిసెంబర్తో అయిపోతుంది. డిసెంబర్ తర్వాత ఏం చేస్తుంటారు? మేజర్ పీపుల్ వచ్చేసి ఎక్కువగా పశువుల మీద ఆధారపడి ఉంటాం సార్.
పశువులు ఎక్కువ పాలు పోషణాధారం మీద ఎక్కువ ఉంటారు సార్. అది కాకుండా ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ మనకు పెడుతున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి సార్, వాటికి వెళ్తూ ఉంటాం సార్. వాటికి కూడా వెళ్తుంటాం సార్. తర్వాత మీరు ఎక్కువగా ఇదివరకు మనం వ్యవసాయం చేసేటప్పుడు ఆవులతో ఇట్లాగా దున్నటం ఇవన్నీ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు మేజర్గా ఈ ఆధునీకరణ కొత్త యంత్రాలు వచ్చిన తర్వాత దీనికి మనకి ఏమన్నా పంటలో ఏమన్నా దిగుబడి ఏమన్నా పెరిగిందా, లేకపోతే ఎట్లా? తాతలు తండ్రులు ఎద్దులనే ఉండేవి సార్. మాకు ఏర్లు పెట్టి దున్నడం, దమ్ము పట్టడం అలా ఉండేవి. ఈ ఆధునీకరణ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ బట్టి మేమేంటంటే మిషన్ ద్వారాగానే అన్ని ట్రాక్టర్స్ వచ్చాయి, అలాగే కోతకు మిషన్లు వచ్చాయి, నూర్పులు అనేవి ధాన్యం ఒడ్డులు తీయడానికి కూడా మిషన్లు వచ్చాయి. ఈ ఆధునీకరణతో మేము కొంచెం డెవలప్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉంటాం సార్. ఇప్పుడైతే నాకు తెలిసి టైం కూడా సేవ్ అవుతున్నాం సార్. రైతుల పరంగా డబ్బు అనేది ఖర్చు ఎక్కువ అవుతుంది సార్, బట్ టైం సేవ్ అవుతున్నాం సార్. ఎందుకంటే వాతావరణం కూడా ఒక్కొక్కసారి మార్పులు జరుగుతూ ఉంటాయి సార్. ఆ అనుగుణంగా మేము కూడా మిషన్లు పెట్టుకోవడం, వాటి తగ్గ మేము ముందుకు వెళ్తుంటాం సార్. ఇప్పుడు మాది వాటర్ పంప్ మీరు తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది చేయటానికి? బోనుహోప్ అదే సార్, బోనుహోపురం మనకు చాలా మేలే జరిగింది సార్. అంటే ఇంతకుముందు ఏంటంటే పాత ఇంజిన్లు ఉండేవి సార్, టైం సేవ్ అయ్యేవి కాదు. ఇంతకుముందు అంటే మా తండ్రులు తాతలు ఇక్కడ నీరు ఒక పెద్ద గోల్ లాంటివి పెట్టి తోడుకుండేవారు సార్. సార్ ఈ మిషన్లు వచ్చిన తర్వాత మా తండ్రి గారు కూడా మాకు చెప్పిన విషయం, మేము ఆ రోజుల్లో అలా కష్టపడేవారమే, ఈ రోజు ఇంత సింపుల్గా మీరు వ్యవసాయం చేసుకోవడానికి ఇంత ఆధునికంగా మీరు వెళ్ళారంటే చాలా బాగుంది అని చెప్పేసి మా నాన్నగారు సంతోషపడ్డారు. మేము కూడా సంతోషపడుతున్నాం సార్, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది సార్. అదే మీరు తీసుకున్నారని చెప్పేసి ఒకసారి కలుద్దాం, మీకు ఎలా ఉంది మా పంపు అని చెప్పి మాకు వేరే వాళ్ళు చెప్తే దాని మీ దగ్గరికి వచ్చాను నేను సార్. చాలా బాగుంది. ఎవరికన్నా కావాలంటే గనక మీరు రిఫర్ చేయండి. తప్పకుండా సార్, తప్పకుండా రిఫర్ చేస్తాం. ఆల్రెడీ మా దగ్గర ఇప్పుడు 7 or 8 ఉన్నాయి మా విలేజ్ పరంగా సార్. ఇంకా కావాలని అంటున్నారు, రిఫర్ చేస్తాం సార్ మేము తప్పకుండా. ఇవి మీరు కొమ్మలు కోసేవి ప్లస్ పవర్ వీడర్లు, విలేజ్ మన దీంట్లో కలిపి తీసుకోవడానికి, అలాగా మిగిలిన చాలా పంపులు, వాటర్ పంపులు ఇవి కూడా ఉన్నాయి మా దగ్గర సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఎగ్జిబిషన్ లాగా ఒక విలేజ్లో లేదా ఎక్కడ ఒక మెయిన్ సెంటర్లో దీన్ని ఒక ఎగ్జిబిషన్లో పెడితే రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది, వాళ్ళకి కూడా కొంచెం అట్రాక్ట్ అవుతారు సార్. వాటికి అదే ఫ్రీ సర్వీస్ క్యాంపు నెక్స్ట్ మంత్ పెడదాం అనుకుంటున్నాం. ఇక్కడ పెట్టినప్పుడు ఒకసారి అన్ని డిస్ప్లే చేసి పెడతాము, మీరు కూడా కొద్దిగా మాకు చేయండి. తప్పకుండా ఉంటాం సార్, పెడతాము, అందుబాటులో చేద్దాం. తప్పకుండా సపోర్ట్ చేస్తాం సార్. రైతులు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటారని నేను అయితే ఆశిస్తున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.